హలో అండి. ఈరోజు మా టిఫిన్ ఇడ్లీ అండి. నేనైతే ఇడ్లీ త్వరగా తినేసి తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా అల్లంని కట్ చేసుకుని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఇలాగా ఒలిచేసుకోండి. తర్వాత రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఇలా కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. అలాగే కొంచెం పసుపు, ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి. కానీ అస్సలు వాటర్ అయితే వేయకండి, అస్సలు వాటర్ వేయకూడదు. అలాగే అల్లం మనం కట్ చేసుకున్నప్పుడు కూడా తడి లేకుండా చూసుకోండి. వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇలాంటి డబ్బా అయినా పర్వాలేదు, లేకపోతే గాజు సీసా లాంటిది ఉంటుంది కదండి, గాజు సీసాలో అయినా స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి, అస్సలు పోదు.